హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 4 అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ సిరీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 23ని డిస్కస్ చేసుకోబోతున్నాం. కేవలము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క జనరల్ స్టడీస్ మాత్రమే కాదు, మెంటల్ అబిలిటీ రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సి టీఎస్పీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీని యూజ్ చేసుకోండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. సో లక్ష్యం పేరుతో స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. 11th February నుంచి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండోమెంట్ పేపర్ 2 అండి. స్కాలర్షిప్ టెస్ట్ ఇది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వెబినార్ అండి, డిస్కషన్ ఆన్ హిస్టరీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో February 11th 10 PM నుంచి మనకి ఇదైతే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అడ్మినిస్ట్రేషన్ పైన మనకి డిస్కషన్ అయితే ఉంటుంది. 11th February 7 PM ఉంటుందండి. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ అండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. అలాగే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనకి వీకెండ్ మ్యారథాన్ క్లాసెస్గా కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మనకి రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అండ్ అలాగే హ్యాండ్ రైజింగ్ సెషన్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 monthకి చూసినట్లయితే 1700 ఉంటుంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1530కే రావడం జరుగుతుంది. 1 yearకి తీసుకుంటే కనుక 9350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 8415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్లాస్లో మనం చూడబోయేటువంటి టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సమాచార సాంకేతిక రంగంలో తరచుగా వినిపించేటువంటి లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ LTE అలాగే వోల్ట్ VOLTE వోల్ట్ వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ విషయంలో సరికానిది ఏది? సో ఇక్కడ మనకి సరికానిది ఏది అని ఇచ్చారు. క్వశ్చన్లో ఎప్పుడైనా కానీ సరికానిది ఏది సరైనది ఏది అని అడిగినప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చదివేద్దాం. LTE కేవలము డేటా ప్రసార టెక్నాలజీని సూచిస్తుంది. వోల్ట్ కేవలము వాయిస్ ప్రసార టెక్నాలజీని సూచిస్తుంది. LTE 3Gని, వోల్ట్ అడ్వాన్స్డ్ 3Gని ప్రసారాలను సూచిస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. సో ఇక్కడ ఇచ్చినవన్నిటిలో మనకి సరికానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 4 ఇప్పుడు మనకు సరైన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 అండి. సో పైవన్నీ అనేది సరైన ఆన్సర్. ఎందుకనగా ఇచ్చినవి అన్నీ కూడా ఈ సరికాని అంశాలే. LTE అలాగే వోల్ట్కి సంబంధించి సరికానటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, స్మార్ట్ వాచ్ లాంటి ధరించే ఉపకరణాలతో ఏమేం చేయవచ్చు? సో ఇక్కడ మనకి క్వశ్చన్. సో మరి ఆన్సర్ ఏంటి చూసేద్దాం. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చదివేద్దాము. GPS లొకేషన్ ఆధారంగా వ్యక్తి స్థానాన్ని గుర్తించవచ్చు. వ్యక్తి గుండె స్పందన రేటు నిద్రించే విధానాల అధ్యయనము దిశానిర్దేశము చేయవచ్చు. బధిరులకు దిశను నిర్దేశించవచ్చు. అంటే వినికిడి జ్ఞానం లేని వారికి దిశను అంటే వేని అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అని నిర్దేశించవచ్చు. పైవన్నీ. సో ఇక్కడ మనకి స్మార్ట్ వాచ్ లాంటి ధరించే ఉపకరణాలతో ఏమేం చేయవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ అనగా ఇవన్నింటిని కూడా మనము ఈ స్మార్ట్ వాచ్ ధరిస్తే కనుక చేయవచ్చు. నెక్స్ట్ వన్, భూమి నుంచి బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ కొన్ని కలిసిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఎలా గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 2, గురుత్వ త్వరంగాలను గుర్తించడం వల్ల. భూమి నుండి బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కృష్ణ బిలాలు అనగా బ్లాక్ హోల్స్ కొన్ని కలిసిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఎలా గుర్తించారు అంటే గురుత్వ త్వరంగాలను
గురుత్వ తరంగాలను గుర్తించడం వల్ల ఈ యొక్క బ్లాక్ హోల్స్ కొన్ని కలిసిపోతున్నాయని ఫైండ్ అవుట్ చేయడము జరిగింది. నెక్స్ట్ 3D ఆధారిత ప్రింటింగ్ సాంకేతికతను ఎందులో ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా అవయవ పునర్నిర్మాణ ఆపరేషన్లు, డేటా ప్రాసెసింగ్లు, అలాగే ఆటోమేషన్ పరిశ్రమలు. సో వీటిలో 3D ఆధారిత ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు. నెక్స్ట్ భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ IRNSS నావిక్ విషయంలో సరైంది ఏది? ఇక్కడ ఇచ్చిన వాక్యాల్లో సరైంది ఏది అని అడిగాడు. సో ఆన్సర్ చూసేద్దాం. ఇందులో 7 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తాయి. భారత విస్తీర్ణంతో పాటు మరో 5500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తుంది. 2022 నాటికి ఇది మొత్తం భూగోళాన్ని పరిశీలించనుంది. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఈ అన్నిటిలోకి వెళ్ళి సరి అనేది అని చూసినట్లయితే మనకి ఆప్షన్ 1 అండి. సో ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ఇందులో 7 ఉపగ్రహాలు నిరంతరము పనిచేస్తాయి. సో ఇది సరైంది. నెక్స్ట్ వన్ చూసేద్దాం. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ విషయంలో సరైంది ఏది? సో సరైంది ఏది అని అడిగాడు కాబట్టి అన్ని కూడా ఒకసారి చదివిద్దాము. విద్యుత్ ఉత్పాదనకు చేపట్టే కేంద్రక సంలీన రియాక్టర్, విద్యుత్ ఉత్పాదనకు యురేనియం బదులు థోరియంను వినియోగించే రియాక్టర్, మొత్తం భూగోళాన్ని పరిశీలించే నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ, ఇప్పుడున్న విద్యుత్ ఆధారిత రియాక్టర్ల నవీకరణ ప్రక్రియ. సో ఇవన్నిటిలోకి వెళ్ళి మనకి సరైనది ఏది అని చూసినట్లయితే ఆప్షన్ 1 విద్యుత్ ఉత్పాదనకు చేపట్టే కేంద్రక సంలీన రియాక్టర్ ఫ్యూజన్. సో ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్కి సంబంధించి ఇది ఒకటి మాత్రమే సరి అయింది. నెక్స్ట్ 2019 జూలై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 యాత్రకు వినియోగించిన రాకెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 GSLV MK3 M1. నెక్స్ట్ వన్ DRDO అభివృద్ధి చేసి తాజాగా పరీక్షించినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ధృవాస్త్ర. నెక్స్ట్ విశాఖపట్నంలోని INS కళింగ నేవీ స్థావరంలో ఏర్పాటు చేయనున్న అగ్నిప్రస్థ ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 మిసైల్ పార్క్. నెక్స్ట్ భారత్ డ్రోన్ల విషయంలో సరైంది ఏది? ఆన్సర్ ఇవన్నీ కూడా ఒకసారి చదివిద్దాము. వీటిని భారత సైన్యము ఎత్తైన లద్దాఖ్ ప్రాంతంలో వినియోగించనుంది. ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి అత్యంత తేలికైన చురుకైన డ్రోన్లు. అలాగే వీటిని DRDO అభివృద్ధి చేసింది. ఆన్సర్ సో ఇక్కడ మరి సరైనది ఏది అని చూసినట్లయితే ఆప్షన్ 4 అండి పైవన్నీ. భారత డ్రోన్లకు సంబంధించి ఇవన్నీ కూడా సరి అయినవే. సో నెక్స్ట్ వన్ మ్యారేజ్ ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 యాంటీ టార్పెడో యుద్ధ నౌక. మ్యారేజ్ అనేది యాంటీ టార్పెడో యుద్ధ నౌకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనే ప్రైవేట్ రంగ సంస్థ తొలిసారి వేటిని తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 పినాకా రాకెట్లను తయారు చేసింది. నెక్స్ట్ చంద్రయాన్ 2కి చెందిన ఆర్బిటర్ చంద్రుడిపై గుర్తించిన క్రేటర్కు ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 సారాభాయ్ పేరు పెట్టారు. నెక్స్ట్ సివి రామన్ పేరుతో చివరి దశ ఇంజిన్ను అభివృద్ధి చేసిన భారత ప్రైవేట్ రంగ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ బరకా పేరుతో తొలి న్యూక్లియర్ రియాక్టర్ని ప్రారంభించిన గల్ఫ్ దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్ అంగారక గ్రహ తొలి యాత్ర వాటి దేశాల పేర్లలో సరైన జతను గుర్తించండి. హోప్ UAE, తియాన్వెన్ చైనా, మంగళయాన్ భారత్, అలాగే పాత్ ఫైండర్ USA. సో మరి సరైనది ఏది అని చూసినట్లయితే ఆప్షన్ 3 అండి ABC. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటివి సరైన జతలు ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన 3 మాత్రమే ABC. సో ఇవి 3
అంగారక గ్రహ తొలి యాత్ర, వాటి దేశాల పేర్లకు సంబంధించి సరైన మ్యాచింగ్స్. హోప్ యుఏఈ, మంగళయాన్ భారత్, టియాన్వెన్ చైనా. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. శుద్ధ్ అనే యువి కాంతి ఆధారిత శానిటైజింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ వన్. అమెజానియా 1 అనే ఏ దేశ శాటిలైట్ని ఇస్రో ప్రయోగించనుంది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రెజిల్. నెక్స్ట్ వన్. చెన్నై అండమాన్ నికోబార్ దీవులను కలుపుతూ సముద్ర గర్భంలో వేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2300 కిలోమీటర్లు. నెక్స్ట్. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంత వాతావరణ అధ్యయనానికి ఆర్కిటికా శ్రేణి ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్. 2020 ఏప్రిల్ 24 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏ పౌన పుణ్య వ్యాప్తిలో పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అతినీల లోహిత కిరణాలు. అతినీల లోహిత కిరణాలు, వీటిని యూవీ కిరణాలు అని కూడా అంటారు. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఈ యొక్క అతినీల లోహిత కిరణాల పౌనపుణ్య వ్యాప్తిలో పనిచేస్తుంది. నెక్స్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ముంబైలో ఉంది. నెక్స్ట్. కోరోబోట్ అనే రోబోట్ విషయంలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచంలోనే తొలి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్. కోరోబోట్ అనే రోబోట్ విషయంలో సరైంది ఏది అంటే ప్రపంచంలోనే తొలి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. నాసా ప్రయోగించనున్నటువంటి ఇంజెన్యూటీ అనే రోబోటిక్ హెలికాప్టర్ను ఎక్కడ ఉపయోగించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అంగారకుడిపై ఉపయోగించనున్నారు. నెక్స్ట్. డిఆర్డిఓ ఆవిష్కరించిన రైడర్ ఎక్స్ విషయంలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా ఇది విస్ఫోటకాలను గుర్తించేటువంటి పరికరము. రామన్ స్పెక్ట్రోస్కోప్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుంది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పుణె, ఐఐఎస్సి బెంగళూరు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. డిఆర్డిఓ ఆవిష్కరించిన రైడర్ ఎక్స్ విషయంలో ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్. భారత్ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష గగన్యాన్కు సహాయకారిగా ఇస్రో చేపట్టే ఉపగ్రహాల శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఐడిఆర్ఎస్ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐఎన్ఎస్ ఖండేరి ఒక ఆన్సర్ ఆప్షన్ 4 జలాంతర్గామి. నెక్స్ట్. అస్త్ర ఏ తరహా క్షిపణి? ఆన్సర్ ఆప్షన్ 2 గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించేది. నెక్స్ట్. డిఆర్డిఓ విజయవంతంగా నిర్వహించిన మిషన్ శక్తి ఏ లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థ? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగ్రహాలు లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. డిఆర్డిఓ నేత్ర సాఫ్ట్వేర్తో దేన్ని విశదీకరిస్తుంది? డిఆర్డిఓ సంస్థ నేత్ర అనేటువంటి సాఫ్ట్వేర్తో దేన్ని విశదీకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంటర్నెట్ ట్రాఫిక్ అండి. ఇంపార్టెంట్ బిట్ అండి, నోట్ చేసుకోండి. సో ఇంటర్నెట్ ట్రాఫిక్ని మనకి విశదీకరించడం అయితే జరుగుతుంది ఈ డిఆర్డిఓ నేత్ర అనేటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించి. నెక్స్ట్. కొత్త రాకెట్ లాంచింగ్ ప్యాడ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు లేదా చేయనున్నారు? సో క్వశ్చన్ అనేది పాత క్వశ్చన్ అండి. సో అప్డేట్ చేస్తాను నేను మీకు నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. కులశేఖర పట్టినము తమిళనాడులో. నెక్స్ట్ వన్.
ఇటీవల సూరత్కు చెందిన 10వ తరగతి విద్యార్థినులు వైదేహి రాధిక లఖానీ HLC 2514 అనే అంతరిక్ష వస్తువును కనుక్కున్నారు. ఇది ఒక ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్ట్రాయిడ్ లేదా గ్రహ శకలము అని అంటారు. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్ వినండి. ఇటీవల సూరత్కు చెందిన 10వ తరగతి విద్యార్థినులు వైదేహి రాధిక లఖానీ HLC 2514 అనే అంతరిక్ష వస్తువును కనుక్కున్నారు. ఇది ఒక గ్రహ శకలము లేదా ఆస్ట్రాయిడ్గా పిలుస్తారు. నెక్స్ట్, రష్యా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్కి స్పుత్నిక్ V అని పేరు పెట్టడానికి కారణము అది రష్యా తొలి ఆన్సర్ ఆప్షన్ 1 శాటిలైట్. అది రష్యా యొక్క తొలి శాటిలైట్. నెక్స్ట్, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా నిర్భయ్, బ్రహ్మోస్, ప్రహార్. ఇవన్నీ కూడా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల క్షిపణులండి. నెక్స్ట్, విమాన ప్రమాదాల కారణాలను విశ్లేషించేందుకు ఉపయోగపడే బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ బాక్స్ ఏ రంగంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నారింజ రంగులో ఉంటుంది. నెక్స్ట్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకి చెందిన 2 వ్యోమగాములను తొలిసారిగా ప్రైవేట్ రంగ సంస్థ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకువచ్చింది. ఈ క్యాప్సుల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎండీవర్. నెక్స్ట్ వన్, భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ పేరుతో వైర్లెస్ ఇంటర్నెట్ని ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 BSNL. నెక్స్ట్, భారత్లో 22 రియాక్టర్లలో 18 రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ రకానికి చెందినవి. వీటిలో భారత్ జలాన్ని D2Oను ఏ విధంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 అనగా మితకారిణిగా అలాగే శీతలీకారిణిగా ఉపయోగిస్తారు ఈ యొక్క భారత్ జలాన్ని. నెక్స్ట్ వన్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఫ్లాప్స్ దీన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సూపర్ కంప్యూటర్ యొక్క వేగాన్ని సూచిస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్ వేగాన్ని సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మరో ఇంపార్టెంట్ టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. క్లాసెస్కి సంబంధించిన PDF లింక్స్, ప్రతి క్లాస్ యొక్క లింక్స్ ఆ క్లాస్కి సంబంధించిన డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మోడల్ పేపర్స్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తాయండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు యూజ్ అయ్యేటువంటి మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.